అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శేషసాయి, డైరెక్టర్ వేద హాస్పిటల్. ఇక్కడ ఫిజికల్ హెల్త్కు సైకలాజికల్ హెల్త్కు చాలా ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఇప్పుడైతే సైకలాజికల్ హెల్త్ కరెక్ట్గా ఉంటుందో, స్టేబుల్గా ఉంటుందో, స్ట్రెంథనింగ్గా ఉంటుందో, ఫిజికల్ హెల్త్ కూడా అంత బాగా ఉంటుంది. సో మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళని మేము సైకలాజికల్గా ఎవాల్యుయేట్ చేస్తాం. అలాగే ఫిజికల్గా కూడా ఒక ప్రాపర్ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ప్రిస్క్రిప్షన్స్ మేము డిజైన్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అవి వాళ్ళ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూస్తున్నాయి, ఇవంతా కూడా మేము ఒక ఎవాల్యుయేషన్ చేస్తాము. అలాగే వాళ్ళకి సూటబుల్ ప్రిస్క్రిప్షన్ అనేది మేము డిజైన్ చేస్తూ ఉంటాం. దీంతోపాటు ప్రతి ఒక్కరికి సైకలాజికల్గా వాళ్ళ సైకలాజికల్ అనాలిసిస్తో పాటు వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మేము వాళ్ళని ట్రీట్ చేస్తాం, ప్రాపర్గా ట్రీట్ చేస్తాం. పర్టికులర్గా ఇక్కడ మేము డిప్రెషన్స్, ఇన్సోమినియా ఇలాంటి కేసులన్నీ కూడా చూస్తూ ఉంటాం. పర్టికులర్గా గమనిస్తే మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఈ మొబైల్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నారో, అంటే మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువగా ఉందో వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు మాకు సైకలాజికల్ కంప్లైంట్స్ తోటి. ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళలో అనేక రకాల సైకలాజికల్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఏకాగ్రత లేకపోవడం, కాన్సన్ట్రేషన్స్ లేకపోవడం, ఫోకస్ లేకపోవడం, ఎడ్యుకేషన్స్లో బ్యాక్లాగ్ రావడం, మంచిగా ఎక్కడ కూడాను కెరీర్ పరంగా కూడా ఫోకస్ లేకపోవడం జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా మేము ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి మేము సరైన గైడెన్స్ ఇస్తూ ఉంటాం. కెరీర్ గైడెన్స్తో పాటు సైకలాజికల్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో, వాళ్ళు ఏదైతే గోల్ బేస్డ్ వాళ్ళు పెట్టుకున్నారో, గోల్ని అచీవ్ చేయాలనుకున్నారో డెఫినెట్గా వాళ్ళకి మేము చేయూత అందిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఫిజికల్ హెల్త్ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మా దగ్గర డయాబెటాలజిస్టులు, స్పైన్ సర్జను, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జను ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వచ్చే ప్రతి పేషెంట్ని కూడాను వారికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిస్క్రిప్షన్ తోటి బ్యాలెన్స్ చేస్తూ మంచి ప్రాపర్ మెడికేషన్ ఇస్తూ ఉంటాం. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సైకలాజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో గమనిస్తే ప్రతి ఒక్కరూ ఓ ప్రాపర్ టైమింగ్, ఒక ప్రాపర్ షెడ్యూల్ లేకపోవడం వల్ల మెడిసిన్లో కానీ, లేకపోతే ఇంటేక్ ఆఫ్ మెడిసిన్లో కానీ, లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు టైం టు టైం ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిస్క్రిప్షన్ టైం ప్రకారం పర్ఫెక్ట్గా మెడిసిన్ తీసుకోవాలి. తీసుకుంటే ఏదైతే ఈ మనం హెల్త్ కంప్లైంట్తో మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యారో ఆ హెల్త్ కంప్లైంట్ తగ్గడంతో పాటు అది పెనిట్రేట్ అవ్వకుండా ఉంటుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్లు. అంటే ఈ ప్రాపర్గా వాక్ లేకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, డైట్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని ప్రాపర్గా ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ టైం టు టైం ఎక్సర్సైజ్ చేస్తూ టైం టు టైం మెడిసిన్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇవి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే ముందు ఈ డయాబెట్ న్యూరోపతి కానీ, డయాబెట్ రెటినోపతి కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూని మేము ఇట్లా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఇంకా దాంతోపాటు మా దగ్గర జనరల్ సర్జన్ ఉన్నారు. దీనికి జనరల్ సర్జరీ ఏదైనా కంప్లైంట్స్ వస్తే చూస్తాము. అలాగే ఆర్థో సర్జన్ ఉన్నారు. ఆర్థో సర్జరీలో పర్టికులర్ నీ రీప్లేస్మెంట్స్ కానీ, హిప్ రీప్లేస్మెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. నీ రీప్లేస్మెంట్స్ ఏంటంటే ఏజ్ కొద్దిగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళలో డెఫినెట్గా ఈ ఆర్థరైటిస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని, అలాగే వాళ్ళ హ్యాబిట్స్ని, వాళ్ళ వర్క్ స్టైల్ని, లైఫ్ స్టైల్ని మొత్తం మేము ప్రాపర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసి వారికి సూటబుల్ మెడిసిన్ని మా సర్జన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా మన డిసీజ్ని ఎక్కువగా పెంచుకోకుండా, లేకపోతే ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండడానికి మెడిసిన్స్తో పాటు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా మేము సజెస్ట్ చేస్తాము. సో ప్రతి ఒక్కరూ ఇలా పాటించి ఇబ్బందులు తగ్గించుకోవచ్చు.